సో ఇప్పుడు దాకా మనం కాన్సెప్ట్ ని క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ టాపిక్ వైజ్ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేద్దాం. సో ముందుగా ప్రాబ్లమ్స్ ఆన్ కాయిన్స్. సో కాయిన్స్ మీద మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి. సో దానికోసం మనకి బేసిక్ గా అండి ఒక 4 పాయింట్స్ అండి. ఒక 4 పాయింట్స్ కనుక మీకు క్లారిటీ ఉంటే సో కాయిన్స్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలరు. సో ఆ 4 పాయింట్స్, ఫస్ట్ పాయింట్ అండి ఇక్కడ total number of outcomes. Total number of outcomes. The formula is that 2 power n. Total number of outcomes की formula మనకి ఇక్కడ 2 power n. సో ఇందుకి total number of outcomes మీనింగ్ ఏంది ఇక్కడ? సపోజ్ ఒక కాయిన్ టాస్ చేశారు. If you toss a coin one time, what are the possibilities here? Either head or tail. ఒక కాయిన్ గనక మీరు టాస్ చేస్తే వచ్చే అవుట్కమ్స్ మనకు హెడ్ రావచ్చు లేదా ట్రైల్ రావచ్చు. అంటే టోటల్ 2 అవుట్కమ్స్. ఒక కాయిన్ ని వేస్తే మీకు వచ్చిన అవుట్కమ్స్ 2. ఒకవేళ 2 కాయిన్స్ వేస్తే 2 కాయిన్స్ ని టాస్ చేస్తే వచ్చే అవుట్కమ్స్ ఏమొస్తాయి మనకి? హెడ్ ట్రైల్ రావచ్చు, ట్రైల్ హెడ్ రావచ్చు, లేదా హెడ్ రావచ్చు, లేదా ట్రైల్ రావచ్చు. అంటే టోటల్ గా నాకు ఒక 4 అవుట్కమ్స్ వచ్చినాయి. 2 కాయిన్స్ ని టాస్ చేస్తే వచ్చిన అవుట్కమ్స్ నాకు 4 అవుట్కమ్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ 2 కాయిన్స్ అన్నా 2 టైమ్స్ అన్నా రెండు ఒకటే. 2 కాయిన్స్ అన్నా 2 కాయిన్స్ ఆర్ 2 టైమ్స్ అంటే సింగిల్ కాయిన్ ని 2 టైమ్ వేసినా లేదా 2 కాయిన్స్ ని ఒకసారి వేసినా వచ్చే అవుట్కమ్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. ఒక కాయిన్ వేస్తే అవుట్కమ్స్ నాకు 2 వచ్చినాయి, 2 కాయిన్స్ వేస్తే అవుట్కమ్ నాకు 4 వచ్చినాయి. సపోజ్ నేను ఒక 10 టైమ్స్ వేసాను, అన్ని రాస్తూ పోలేము కదండి మనం. సో దానికోసమే ఈ ఫార్ములా 2 పవర్ n అనేది. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్ లేదా నంబర్ ఆఫ్ టైమ్స్. ఇక్కడ n అంటే ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ కాయిన్స్ కావచ్చు లేదా నంబర్ ఆఫ్ టైమ్స్ కావచ్చు. ఇక్కడ 2 కాయిన్స్ వేసా కాబట్టి ఇక్కడ 2 పవర్ 2 రాస్తా. సో 2 పవర్ 2 వాల్యూ 2 పవర్ 2 ఎంతని మనకి 4. అంటే 2 కాయిన్స్ ని కానీ ఒక కాయిన్ 2 టైమ్స్ వేసినా కానీ వచ్చే అవుట్కమ్స్ అనేవి 4. 3 కాయిన్ వేస్తే 2 పవర్ 3 అంటే 8. సో ఈ విధంగా మనం టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రావాలి అంటే we have to remember that 2 power n is the standard form for a coin. సో కాయిన్ కి మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఇక్కడ 2 పవర్ n. ఇది ఒక ఫస్ట్ పాయింట్ మనకి. సో క్వశ్చన్స్ లో మనకి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, అడిగితే ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఆర్ టైమ్స్ హెడ్ అని రావచ్చు లేదంటే ట్రైల్. అంటే what is the probability of getting exactly 2 times head when a coin is tossed 5 times? కాయిన్ గనక 5 టైమ్స్ వేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 2 హెడ్స్ రావడానికి లేదా ఎగ్జాక్ట్ గా 2 ట్రైల్స్ రావడానికి. ఇక్కడ 2 అనేది ఇక్కడ r అండి. ఇక్కడ క్వశ్చన్ లో మీకు ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా r హెడ్స్ గాని r ట్రైల్స్ గాని రావడానికి ప్రాబిలిటీ ఎంత ఇలా అడగవచ్చు. లేదా అట్లీస్ట్ ఆర్ హెడ్స్ గాని ఆర్ ట్రైల్స్ గాని రావడానికి, లేదా అట్మోస్ట్ ఆర్ హెడ్స్ గాని ఆర్ ట్రైల్స్ గాని. సో ఇక్కడ మనకి క్లారిటీ రావాలి. అట్లీస్ట్ అంటే ఏంది, అట్మోస్ట్ అంటే ఏంది, ఎగ్జాక్ట్లీ అంటే మీకు తెలుసు క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా వస్తే 2 హెడ్స్ పడాలి లేదా 2 ట్రైల్స్ పడాలి లేదా 3 హెడ్స్ పడాలి లేదా 3 ట్రైల్స్ పడాలి. ఇక్కడ ఆర్ టైమ్స్ ఒక కాయిన్ నేను n టైమ్స్ వేస్తే ఆ n టైమ్స్ లో హెడ్స్ ఆర్ టైమ్స్ హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగినప్పుడు we have to remember that NCR by 2 power n. NCR by 2 power n is the formula. సో ఇక్కడ మనకి NCR అంటే ఏంటి? మనకి ఇక్కడ NCR దీని ఫార్ములా మనకి n factorial by
n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది మనకండి ఇది బైనామియల్ థీరంలో వస్తాయి మనకి. ఎన్సిఆర్ అనేవి మనకి బైనామియల్ థీరంలో వస్తాయి మనకి. సో ఎన్సిఆర్ ఫార్మ్ లో మనకి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో we have to remember that to find exactly r heads or exactly r tries అన్న క్వశ్చన్ అడిగినప్పుడు మీ క్వశ్చన్ లో గనక ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ ఉంటాయి. రిమెంబర్ ద ఫార్ములా NCR by 2 power n. NCR by 2 power n. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అట్లీస్ట్. అట్లీస్ట్ అంటే మీనింగ్ ఇక్కడ మినిమం. అట్లీస్ట్ అంటే మీనింగ్ నాకు మినిమం. అట్లీస్ట్ ఆర్ హెడ్స్ ఆర్ ట్రైల్స్ మినిమం. సపోజ్ నేను ఒక n టైమ్స్ కాయిన్ వేసాను. నేను ఐ టాస్ n టైమ్స్ ఏ కాయిన్. క్వశ్చన్ ఆస్కింగ్ దట్ ఇన్ దట్ n టైమ్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ ఆర్ హెడ్స్ ఆర్ ఆర్ ట్రైల్స్. మీరు వేసిన n టైమ్స్ లో మినిమం ఆర్ హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, లేదా మినిమం ఆర్ ట్రైల్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. మీ క్వశ్చన్ లో అట్లీస్ట్ అనే వర్డ్ ఉంటే రిమెంబర్ ద ఫార్ములా ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్సిఎన్. దీని మీనింగ్ ఇక్కడ నాకు మినిమం ఉండాలి, మినిమం ఆర్ అని ఉండాలి. సపోజ్ నేను ఒక కాయిన్ ని 5 టైమ్స్ వేసానండి. కాయిన్ నేను 5 టైమ్స్ వేసాను. సో n వాల్యూ ఈజ్ హియర్ 5. n ఈజ్ 5. ఈ 5 టైమ్స్ కాయిన్స్ లో నాకు కావాల్సిన సపోజ్ క్వశ్చన్ నాకు ఏం అడిగాడు, అట్లీస్ట్ 3 అడిగాడు. అట్లీస్ట్ 3 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. అంటే ఆర్ వాల్యూ ఎందుకంటే నాకు ఆర్ ఈజ్ 3. అట్లీస్ట్ అంటే మినిమం 3 ఉండాలి, మాక్సిమం 5 ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మీ క్వశ్చన్ లో ఏం అడిగాడు. క్వశ్చన్ లో మీకు అట్లీస్ట్ అంటే మినిమం ఆ నంబర్ ఉండాలి. ఏ నంబర్, మీకు ఏ నంబర్ అడిగితే ఆ నంబర్. నా క్వశ్చన్ నాకు మినిమం 3 హెడ్స్ అన్నాడు. సో ఆర్ వాల్యూ ఇస్ 3 హియర్. ఎన్ వాల్యూ ఇస్ 5. మాక్సిమం 5 వరకు వెళ్ళొచ్చు. ఆర్ 3 తీసుకోవచ్చు, ఆర్ 4 తీసుకోవచ్చు, ఆర్ అనేది 5 కూడా తీసుకోవచ్చు. మీ క్వశ్చన్ లో అడిగింది మినిమం మాత్రమే అడిగాడు. మాక్సిమం మీకు ఎంత వరకు ఉంటే అంతవరకు వెళ్ళాలి. కాబట్టి ఎన్సిఆర్ నుంచి ఎన్సిఎన్ వరకు రాసాను ఇక్కడ నేను. ఎన్సిఆర్ నుంచి ఎన్సిఎన్ ఎందుకు రాసాము అంటే మీ క్వశ్చన్ లో ఎక్కడ అడిగాడో అక్కడ స్టార్ట్ అయ్యి మనకు మాక్సిమం ఎంత వరకు అయితే ఉందో అంతవరకు రాయాలి. బై టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్ ఫార్ములా మనకి 2 power n. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అట్మోస్ట్. అట్మోస్ట్ అంటే మాక్సిమం నంబర్ అండి. అట్మోస్ట్ అంటే మాక్సిమం అని అర్థం. సో దాని ఫార్ములా NC0 ప్లస్ NC1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCR by 2 power n. సో దీని మీనింగ్ ఇది నాకు మాక్సిమం. సపోజ్ నేను ఒక 5 టైమ్స్ వేసాను కాయిన్ ని. 5 టైమ్స్ కాయిన్ వేసాను నేను. మాక్సిమం క్వశ్చన్ ఆస్కింగ్ దట్ 3 హెడ్స్. ఇక్కడ ఆర్ వాల్యూ 3 అయింది నాకు. బట్ మీనింగ్ ఇస్ మాక్సిమం 3 వరకే ఉండాలి. మాక్సిమం 3 వరకే ఉండాలి. మరి మినిమం ఎక్కడి నుంచి రావచ్చు, స్టార్టింగ్ నుంచి రావచ్చు కదా. అంటే మాక్సిమం 3 ఉండాలి, అది 3 దాటకూడదు. దాని ముందు నంబర్స్ ఉన్నాయి కదా నాకు ఇక్కడ. అందుకని NC0 NC1 అని రాసింది. మాక్సిమం NCR వరకు మాత్రమే రాయాలి, ఆ నంబర్ దాటి వెళ్ళకూడదు. దాని మీనింగే అట్మోస్ట్ అంటే. అట్మోస్ట్ అంటే మాక్సిమం ఆ నంబర్ దాటి వెళ్ళకూడదు. దాని ముందు నంబర్ అన్ని రాసుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అట్మోస్ట్. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. స్టిల్ యు హావ్ ఎనీ డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ లో ఖచ్చితంగా మీ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేయండి. లెట్ మీ స్టార్ట్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ టాపిక్. లెట్ us discuss the first problem అండి. The probability of getting exactly 2 heads. The probability of getting exactly 2 heads when 7 coins are tossed. 7 coins are tossed. 7 coins ని టాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 2 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో మనం ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాము. అందులో సెకండ్ పాయింట్ అండి, ఎగ్జాక్ట్లీ.
the probability of getting exactly r heads when n coins are tossed. What is the formula మనకి ఇక్కడ? NCR by 2 power n. మీ క్వశ్చన్లో ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ ఉంటే we have to remember that NCR by 2 power n is the formula. ఇక్కడ n అంటే మాక్సిమం ఎన్నిసార్లు కాయిన్స్ ని టాస్ చేశాడు అనేది n ఇక్కడ. సో n ప్లేస్ లో 7. సో 7 కాయిన్స్ వేశాడు కాబట్టి n ప్లేస్ లో 7. CR R అంటే క్వశ్చన్ లో నాకు ఏం కనుక్కోమన్నాడు? ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. R is 2 అండి ఇక్కడ. సో 7C2 by 2 power 7. దీన్ని సింప్లిఫై చేయాలి. NC జనరల్ ఫార్ములా మనకి NCR ఉంది ఇక్కడ. NCR means n factorial by n minus r factorial into r factorial. సో ఈ ఫార్ములా మొత్తం రాయకుండా సింపుల్ గా అండి, సింపుల్ గా మీరు ఏం చేస్తారు అంటే ఈ n ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టర్ రాయాలి ఇక్కడ. 7 ఫ్యాక్టోరియల్ మొత్తం రాయకుండా కింద నంబర్ చూడండి, కింద 2 నంబర్స్ ఉంటే పైన కూడా 2 నంబర్స్ వరకే రాయండి. అంటే నేను ఇక్కడ రాస్తా, ఏం రాస్తా? 7 into 6 ఒక 2 నంబర్స్ రాసా బై ఇక్కడ 2 ఉంది కాబట్టి దాని ఫ్యాక్టర్స్ రాయండి. అంటే 2 into 1 బై 2 power 7 ఎంత మనకి 128. దీన్ని క్యాన్సిల్ చేయండి. 2 1s 2 3s. సో ఫైనల్ ఆన్సర్ 21 by 128 is the answer. మీ ఇచ్చిన క్వశ్చన్ కి 21 by 128 is the answer. నెక్స్ట్ ప్రాబ్లం అండి. when four unbiased coins are tossed, the probability of getting all heads is. ఈ క్వశ్చన్ మనకి ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2014లో అడిగిన క్వశ్చన్ మనకి ఇది. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2014లో అడిగిన క్వశ్చన్ మనకి ఏమడిగారు ఇక్కడ? when four unbiased. సో ముందు మనకు తెలియాల్సింది అన్బయాస్డ్ అంటే మీనింగ్ ఏంటి? అన్బయాస్డ్ అంటే ఇది పర్ఫెక్ట్ కాయిన్ ఇక్కడ, ఎటువంటి లోపం లేదు దాంట్లో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అన్బయాస్డ్. అంటే జూదం ఆడేవాళ్ళు ఏం చేస్తారు? కాయిన్ కి రెండు వైపులా కూడా పెడితే హెడ్ గానీ లేదా ట్రైల్ గానీ పెడతారు. దట్ ఈస్ ఏ బయాస్డ్ కాయిన్. మీ క్వశ్చన్ లో అన్బయాస్డ్ అన్నాడు అంటే అది పర్ఫెక్ట్ కాయిన్, ఎటువంటి లోపం లేదు, ఎటువంటి గ్యాంబ్లింగ్ లేదు అని మీనింగ్. సో ఒక 4 కాయిన్స్ ని టాస్ చేశాడు. 4 కాయిన్ టాస్ చేస్తే వాడికి కావాల్సింది all heads రావాలి. We have to find the probability of getting all heads when 4 unbiased coins are tossed. సో ముందు మనకు తెలియాల్సింది ఇక్కడ number of coins are 4. సో outcomes, total outcomes మనకి ఇక్కడ total outcomes formula 2 power n. సో n is here 4 కాబట్టి 2 power 4. ఇప్పుడు నాకు కావాల్సింది 4 heads రావాలి. all heads అంటే నాకు 4 heads కదా. 4 కాయిన్స్ వేస్తే 4 టైమ్స్ హెడ్ రావచ్చు కదా. నాకు 4 రావాలి, కాయిన్స్ కూడా 4 ఉన్నాయి. ఆ 4 లో నాకు కావాల్సిన నాకు 4 హెడ్స్ రావాలి. సో చూజ్ 4. సో 4C4. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అబ్టైనింగ్ 2 tails and 1 head when the 3 coins are tossed? 3 కాయిన్స్ అనేవి టాస్ చేస్తే వాడికి కావాల్సింది 2 tails and 1 head పడడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో ఫస్ట్ we have to know the clarity about 2 tails and 1 head. Let us take an example అండి. సపోజ్ నేను 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్లో 2 అమ్మాయిలు అన్నాను. దాని మీనింగ్ ఏంది ఇక్కడ? రిమైనింగ్ ఒకళ్ళు ఖచ్చితంగా అబ్బాయినే కదా. సిమిలర్లీ ఇక్కడ మనకి 2 tails and 1 head అన్నాడు అంటే ఎగ్జాక్ట్లీ 2 tails అని అర్థం. ఎగ్జాక్ట్లీ 2 tails. 2 tails రిమైనింగ్ ఏముంటుంది? 1 head కదా. ఎందుకంటే 3 కాయిన్స్ వేసాడు. 3 కాయిన్స్ నే టాస్ చేసిందాడు. 3 కాయిన్స్ లో 2 tails పడినాయి అంటే రిమైనింగ్ ఏమవ్వాలి? హెడ్ కదా. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 2 tails అని చెప్పాడు. సో మీకు ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ అన్న వర్డ్ కనబడితే we have to remember the formula NCR by 2 power n. NCR by
2 power n is the formula. ఇక్కడ n అంటే మీ క్వశ్చన్ లో కాయిన్ ని ఎన్నిసార్లు టాస్ చేశాడో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n. సో n is here 3. n వాల్యూ ఇక్కడ 3. c r exactly 2 tails కావాలి. exactly 2 tails. సో r value is 2 by 2 power n. n మన ఇక్కడ 3. 2 power 3. సో 3c2 ని ఎలా రాసుకోవచ్చు మనం? 3 into 2 by 2 factorial. 2 factorial అంటే 2 into 1 by 2 power 3. 2 into 2 into 2 that is 8. 2 cancel. So finally we got answer 3 by 8 is the answer. Next question అండి. The probability of getting at least 4 heads. The probability of getting at least 4 heads when 6 coins are tossed. మనం మాట్లాడుకున్న దాంట్లో సెకండ్ మోడల్ అండి. ఇక్కడ అట్లీస్ట్ అన్నాడు. క్వశ్చన్లో మనకి ఎప్పుడైనా సరే అట్లీస్ట్ అనే వర్డ్ కనబడితే రిమెంబర్ ద ఫార్ములా. మనకి ఏ నంబర్ ఇచ్చాడో ఆ నంబర్ నుంచి స్టార్ట్ చేసి మీ క్వశ్చన్లో ఎన్నిసార్లు అయితే వేశాడో అక్కడ దాకా రాయాలి వాల్యూస్ అనేవి. సో క్వశ్చన్లో మనకి ఇక్కడ 6 కాయిన్స్ అనేవి టాస్ చేశాడు. మనకు అడిగింది అట్లీస్ట్ 4 హెడ్స్ అంటే మినిమం 4 హెడ్స్ రావాలి. సో యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎన్ వాల్యూకి నాకు 6 కాయిన్స్ అనేవి టాస్ చేస్తే మినిమం వాడికి 4 హెడ్స్ రావాలి. అంటే మాక్సిమం 5 రావచ్చు లేదా 6 కూడా రావచ్చు. సో 6c4 లేదా 6c5 లేదా 6c6 వరకు రావచ్చు. బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫార్ములా మనకి 2 పవర్ n. n ఇక్కడ నాకు 6. సో 2 పవర్ 6. ఇప్పుడు 6c4 వాల్యూ కావాలి నాకు. దీని ఎలా రాసుకోవచ్చు? 6c4 అంటే మనం కింద నంబర్ చూసి 4 కాబట్టి 6 నుంచి స్టార్ట్ చేసి ఒక 4 దాకా రాస్తా. అంటే 6 5 3 4. కింద మీకు ఏ నంబర్ అయితే ఇచ్చాడో అంత కౌంట్ రాయండి డిక్రీజింగ్ ఆర్డర్లో. బై కింద నంబర్ ఏ నంబర్ అయితే ఉందో దాన్ని ఫ్యాక్టోరియల్ రాయాలి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 నుంచి 1 దాకా. సో 4 3 2 ప్లస్ 6c5 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 బై ఈ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ప్లస్ 6c6. ఎప్పుడైనా రెండు సేమ్ అయితే దాని వాల్యూ 1 బై 2 power 6 value. 2 power 6 is 64. 64. So ఇక్కడ నాకు 4 cancel, 3 cancel, 2 ones, 2 3s cancel. So ఇక్కడ నాకు 5 4 3 2 cancel, 5 4 3 2 cancel. So remaining అండి ఇక్కడ 3 5s 15 plus 6 plus 1 by 64. So 15 plus 6 21 plus 2 22 by 64. Let us cancel 2 table. 2 11s 2 32s. So final answer na ikkada 11 by 32 is the final answer. Next problem indi, a coin is tossed 5 times. ఒక కాయిన్ అనేది నాకు 5 times టాస్ చేశాడు. Then the probability of getting at most 3 times. So what calls an answer? You have to find the probability of at most 3 times. At most and ikkada third model. మన డిస్కషన్ కాన్సెప్ట్ లో థర్డ్ మోడల్. మన క్వశ్చన్ ఎప్పుడైనా సరే at most అన్నాడు అంటే మాక్సిమం ఆ నంబర్ వరకు వెళ్ళాలి. మరి మినిమం ఎంత? మినిమం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి చూడండి ఇక్కడ 5 టైమ్స్ వేసాడు. దాంట్లో మనకు కావాల్సింది at most 3 కావాలి. అంటే మినిమం 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. మాక్సిమం 3 వరకు వెళ్ళాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ at most. Let us start. Coins are tossed 5 times. So 5 C0 plus 5 C1 plus 5 C2 plus 5 C3 by total number of outcomes. So 2 power n. So
So 2 power n value is 5. So 5c naught value అంటే మనకి ఇక్కడ 5c naught value is 1 plus 5c1 value 5 plus 5c2 కావాలి అంటే ఏం చేయొచ్చు మనం ఇక్కడ 5 into 4 by 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 plus 5c3 అంటే 5 into 4 into 3 by 3 factorial 3 into 2 by 2 power 5 then value మనకి 32. Let us cancel 2 ones 2 twos 3 3 cancel 2 ones 2 twos. సో మనకి ఇక్కడ ఏమొచ్చిన వాల్యూ మనకి ఇక్కడ 1 plus 5 plus 5 twos 10 plus again 5 twos 10 by 32. So total మనకి ఇక్కడ 26 by 32. So what we got answer ఇక్కడ total 26 by 32. Let us cancel two table. 2 13s 2 16s. So final answer is 13 by 16 is the answer. So dear viewers, so we discussed today the concept of coins. Main గా మనకి ఇక్కడ మూడు ప్రాబ్లం అండి. ఫస్ట్ వన్ ఈజ్ ఫైండ్ ద ఎగ్జాక్ట్లీ ఒక కాయిన్ కనుక n టైమ్స్ టాస్ వేస్తే r టైమ్స్ ఎగ్జాక్ట్ గా పడడానికి ప్రాబిలిటీ ఎంత, దాని మీద క్వశ్చన్ చేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ మోడల్ మనకి అట్లీస్ట్ ఒక కాయిన్ కనుక n టైమ్స్ టాస్ చేస్తే అందులో r టైమ్స్ అట్లీస్ట్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. థర్డ్ మోడల్ అట్మోస్ట్, ఈ మోడల్ అండి మనం ఇక్కడ ఒక కాయిన్ కనుక n టైమ్స్ టాస్ చేస్తే అందులో అట్మోస్ట్ r టైమ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. సో మాక్సిమం ఈ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. స్టిల్ మీకు ఇంకా ఈ కాయిన్స్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ ని ఖచ్చితంగా కామెంట్ లో డిస్కస్ చేయండి. Dear viewers, still you not subscribe our channel Cool Studies, please subscribe our channel and support to us.